డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునేలాగా ఉంటుంది మా లేఅవుట్ ఇదంతా కూడా. దీంట్లో అయితే మీకు 280 గజాలు పడమర ఫేస్ ఒకటి ఉంది, అలాగే 480 గజాలు ఈస్ట్ సౌత్ కార్నర్ ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ G+2 బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. దాని పక్కన ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఈ చివరిలో వచ్చేసి ఇంకొకటి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీకు అక్కడ స్టార్టింగ్లో చూపించాను. అవతల వైపు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, స్టార్టింగ్లో ఉన్నాయి. ఇదే రోడ్డు కంటిన్యూటీలో ఎక్స్టెన్షన్ కూడా ఉంది. దాంట్లో అయితే మీకు దక్షిణం ఫేసు 180 గజాల బిట్లు ఉన్నాయి. దాంట్లో అయితే ఈస్ట్ వెస్ట్ 2 ఫేసులు 300 గజాలు, అలాగే 400 గజాలు, 500 గజాలు ఆ ఫేసులు ఉన్నాయన్నమాట. మనకు ఇటు మన వెంచర్కు పడమర వైపు చూసుకుంటే తాడిగడప ఉంటుంది. తాడిగడప, పోరంకి ఇవన్నీ పంచాయతీ అనమాట. మన వెంచర్ ఎండింగే తాడిగడప మున్సిపాలిటీ ఆనుకొని ఉంటుందన్నమాట. పెనమలూరులో ఇళ్ళను ఆనుకొని ఇమీడియట్గా ఇల్లు కట్టుకునేలాగా ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే మనకి ఇప్పుడే స్టార్ట్ అయితే 1 year లోపు ఈ విధంగా డెవలప్ అయ్యే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. మీకు దాంట్లో చిన్న బిట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇదిగోండి ఇదే రోడ్డు కంటిన్యూడ్ అవుతుంది. కొత్తగా డెవలప్ అయ్యే లేఅవుట్ వచ్చేసి అంటే ఇదన్నీ దాదాపుగా రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయి అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇమీడియట్గా ఇల్లు కట్టుకునేలాగా ఉంది. ఇప్పుడు అదైతే అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కానీ డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. దాంట్లో దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది ఎక్స్టెన్షన్ అది. మీకు దీంట్లో అయితే మీకు చెప్పే కదా కార్నర్ ప్లాట్ ఒకటి ఉంది, వెస్ట్ ఫేస్ ఒకటి ఉంది, ఒకటి 500 గజాలు, సుమారుగా 480 గజాలు, ఒకటి 280 గజాలు. దాంట్లో అయితే మీకు దక్షిణం ఫేస్ అయితే మీకు 180 గజాలు అంటే మన ఇదే రోడ్లు కంటిన్యూటీ అది డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. దాంట్లో అయితే 180 గజాల బిట్లు దక్షిణం ఫేస్ ఉన్నాయి, 300 గజాలు అయితే ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి, ఇంకా పెద్ద బిట్లు కావాలన్నా ఉన్నాయి. దానికి కొంచెం సైడ్ అది కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది రేటు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇదిగోండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన లేఅవుట్ ఇక్కడ వరకు తార్ రోడ్ మనకు కనిపిస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్ మట్ రోడ్ పోసాం కదా, దీనికి ఎక్స్టెన్షన్ అనమాట. ఆ చివరి వరకు ఉంటుంది, ఆ మట్ రోడ్ ఆ చివరి వరకు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్ వరకు పక్కన ఇంకో 60 అడుగుల డొంక ఉంది, ఆ రోడ్ ఆనుకొని ఉంటుంది. దీనికి కూడా LP నెంబర్ వచ్చింది, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. డెవలప్మెంట్స్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 8 నెలలు 1 year లోపు దాదాపుగా ఈ విధంగా కంప్లీట్ అయిపోతాయి. ఇదే రోడ్డు కంటిన్యూటీ ఉంటుంది. ఇదే రోడ్డు ఇలాగే కంటిన్యూటీ దీంట్లో ఈ ఎక్స్టెన్షన్ అవుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదే రోడ్డు ఈ కంటిన్యూటీ ఉంటుంది. మనకు ఈ రోడ్డు మట్టి పోషం కదా, ఇదే రోడ్డు ఈ విధంగా అదే డెవలప్మెంట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. నెంబర్ 1గా ఉంటుంది. దానికంటే కొంచెం రేటు తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి. ఇదిగోండి అన్ని 40 అడుగుల రోడ్లు, అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇదిగోండి ఇక్కడ మనకు ఫెన్సింగ్ వేశారంటే మార్టిగేజ్ పెట్టారు. మార్టిగేజ్ పెట్టడం అంటే LP నెంబర్ వచ్చేసింది. LP నెంబర్ వచ్చేసి అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 8 నెలల నుంచి 1 year లోపు పక్కన మనకు ఏదైతే ఆల్రెడీ మేము డెవలప్ చేసినటువంటి లేఅవుట్ ఉందో ఇల్లు కట్టుకునేలాగా అదే విధంగా అదే రోడ్డు ఇటు కంటిన్యూటీ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు దీంట్లో ఈస్ట్ ఫేస్ ఉన్నాయి, వెస్ట్ ఫేస్ ఉన్నాయి, అలాగే సౌత్ ఫేస్ అయితే మీకు చిన్న సైజులో ఉన్నాయి, 170-180 గజాల బిట్లు. దక్షిణం ఫేస్ అయితే చిన్న బిట్లు ఆ సైజులో దక్షిణ ఫేస్ ఉన్నాయి. మీకు ఈస్ట్ వెస్ట్ అయితే 300 గజాల సైజులు ఉన్నాయన్నమాట. 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు ఆ సైజులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఇదంతా పెనమలూరు ఊరేనండి. ఇది ఎక్స్టెన్షన్లో దాదాపుగా ఊరిని కలిసిపోతాయి చిన్నగా, ఒక్కొక్కటి 4 ఎకరాలు 5 ఎకరాలు ఇదంతా. ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు దీంతో కలుపుకుంటే 30 ఎకరాలు అండి మొత్తం. ఆ స్టార్టింగ్లో ఉన్న లేఅవుట్ ఈ లేఅవుట్ కలుపుకుంటే దగ్గర 30 ఎకరాల చిల్లర ఉంటుంది. ఇది కూడా కలిస్తే దాదాపుగా పెనమలూరుకి ఒక ప్రత్యామ్నాయంగా మంచి గేటెడ్ కమ్యూనిటీ పెనమలూరు లాగా ఇది ఉంటుంది. ఎందుకంటే ఈ పెనమలూరు ఆనుకొనే ఉంటుంది. పెనమలూరుకి ఇటు తాడిగడపకి మధ్యలో ఉంటుందన్నమాట. పెనమలూరు ఆనుకొని ఇటు తాడిగడప వైపు ఉన్నటువంటి ఈ లేఅవుట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా పెనమలూరు అంటే బస్సులకి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది పెనమలూరు సెంటర్కి. ఇక్కడికి మన వెంచర్ ముందే బస్సు దిగి నడుచుకుంటూ వెంచర్లోకి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ తాడిగడప మున్సిపాలిటీని ఆనుకొని ఉంటుంది. మనకు విద్యా సంస్థల పరంగా భాష ఇంటర్నేషనల్ స్కూలు, బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూలు, అలాగే ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్,
కాలేజీ, అలాగే చైతన్య, అలాగే మనకు నీట్ క్యాంపస్లు, ఐఐటి క్యాంపస్లు ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలా ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటాయి పెనమలూరు సెంటర్లో. కాబట్టి దేని పరంగా పిల్లలకి చదువుల పరంగా చూసుకున్నా, హాస్పిటల్స్ పరంగా చూసుకున్నా, బస్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, విజయవాడలో రేపు రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డుకి అయితే జస్ట్ 500 మీటర్సే ఉంటుంది. మన వెంచర్లోని మెయిన్ రోడ్డు డైరెక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి రేపు అమరావతికి వెళ్ళాలనుకున్నా, ఇటు మన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా, అలాగే మనకు చెన్నై కలకత్తా రోడ్డు అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే దానికి కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టివిటీ పరంగా నిజంగా చెప్పలేనంత అద్భుతంగా ఉన్నటువంటి ఏరియాలో ఉంటుందన్నమాట పెనమలూరు ఈ లేఅవుట్. కాబట్టి వచ్చే రోజుల్లో మీకు ఎన్ని రెట్లు పెరుగుతుందో ఇప్పుడు కొనిన దానికంటే మీరు ఊహించలేని స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే మేము అప్పుడు ఎదుర కనిపిస్తున్నటువంటి లేఅవుట్ మేము కొనిన దానికి ఇప్పటికీ చాలా రేటు పెరిగింది. కాబట్టి ఇక్కడ ధైర్యంగా తీసుకోవచ్చండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఎందుకంటే విజయవాడలో మంచి ఏరియాలో మంచి ప్రశాంతంగా గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుండి ఇల్లు కట్టుకునేలాగా ఉన్న ఏరియా ఏదంటే పెనమలూరు ఒకటని నెంబర్ 1గా చెప్పుకోవచ్చండి. అలాంటి ఏరియాలో మీకు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మంచి ప్రైస్కి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. సైట్ విజిట్ ఉంటుంది, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. వచ్చే రోజుల్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అపార్ట్మెంట్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది, ఈ ఏరియాలో పార్కులు ఉంటాయి, బస్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి అపార్ట్మెంట్స్ కట్టుకునే వాళ్ళకి వచ్చే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి అపార్ట్మెంట్స్కి సరిపడా సైట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మినిమం 400 గజాల దగ్గర నుంచి 400, 500, 600, 2 బిట్లు కలుపుకుంటూ 800, 1000 గజాల బిట్టు కూడా అవుతాయి. కాబట్టి మీకు అపార్ట్మెంట్స్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఫ్యూచర్లో అట్లాంటి వాళ్ళకు కూడా చాలా మంచి ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉందండి. మినిమంగా 2-3 బిట్లు కలుపుకుంటే 1000 గజాల పైనే అవుతాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉన్నా కానీ ప్లాన్ చేసుకోవచ్చు.